నిజంగా చూస్తే మేడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే మనం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బాహుబలి సెట్టింగ్స్ ఏమో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయేమో కానీ మీకు దాని మీద మీ కామెంట్ కూడా తీసుకుందాం అనుకున్నాను. ఈసీ షెడ్యూల్ కి సంబంధించి అంటే ఓట్లు ఎవరికైనా ఒకటి మేడం, ప్రజలు బాగుండాలి. ఒకటి ప్రజలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, అక్కడ యువకులకి ఉద్యోగాలు రావాలి, డెవలప్మెంట్ సంక్షేమం జరగాలి. ఆ పార్టీ ఏదైనా గానీ, అది ఏ పార్టీ అయినా గానీ, బట్ ఎవరిని ఎన్నుకుంటారనేది మనం ప్రజలకు వదిలిపెట్టాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు మనకన్నా చాలా తెలివైన వాళ్ళు, మంచులు. ఈసీ షెడ్యూల్కి సంబంధించి త్వరలోనే ఈసీ షెడ్యూల్ రాబోతుంది. ఇంకొక నెల రోజులే ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు. షెడ్యూల్కి సంబంధించి ఏం చెప్తారు మేడం మీరు? ఇప్పుడు నిన్న ఆయన రాజీనామా చేశాడు ఈసీ సంబంధించి. ఆయన రాజీనామా చేస్తే ఈ టైంలో ఇంత షార్ట్ పీరియడ్ లో ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అన్న సందర్భంలో ఈసీలో నుంచి ఒక మనిషి రిజైన్ చేయడం అనేది మింగుడు పడిన విషయం. అంటే దీని వెనక అసలు వ్యూహం ఏంటి అనేది కూడా ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ ఆ ఎలక్షన్ ఏదో త్వరగా వచ్చేసి అసలు ఏంటో తీర్పు ఏదో చూస్తే త్వరగా ఒక పని అయిపోతుంది. తీర్పు ఏదో చూడాలని ఉంది నాకైతే. అందరికి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి బయట ప్రతి ఒక్కళ్ళు ఇదే కోరుకుంటున్నారు. అవును, ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడెప్పుడు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు వాళ్ళే కాదన్నట్లు. అవును, ఆస్తి పత్రం ఉంటదండి, పాస్బుక్ పట్టాదారు పాస్ పుస్తకంలో ఒకవైపు గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి కదా, లోపల పేజ్ తీయగానే రైతు ఫోటో ఉంటది. అవును, ఒక రైతు ఇలా కట్టుకొని అవునండి ఉంటది. అవన్నీ వదిలేసేసి జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకున్నాడు అంటే అంతకంటే నార్సిస్టిక్ మెంటాలిటీ ఇంకొకటి లేదు. అంటే అతను మానసికంగా అతను సరైన పద్ధతిలో లేడు అనడానికి ఇవన్నీ సూచికలే. ఈ ప్రపంచం మొత్తం నాదే, నేను ఇలా నోరు తెరిస్తే మొత్తం ప్రపంచం నా నోట్లోకి వచ్చేయాలి, ఆస్తులన్నీ నాకే, అంతా నేనే, అంతా నాకే కావాలి అనే మనస్తత్వం లో నుంచి పుట్టినవి ఇవన్నీ. అసలు ఎందుకు ప్రతి చోట ఈయన ఫోటో? ఇప్పుడు ఇంటి ముందు వేసుకున్నారు స్టిక్కర్లు వేసుకున్నారు, దానికి ఎంత డబ్బు అవుతుందండి? ఇప్పుడు మొన్న లండన్ వెళ్ళి వచ్చాడు కూతుర్లు చూడటానికి, ఫ్లైట్ కి ఎంత ఖర్చు? స్పెషల్ ఫ్లైట్ వైఫ్ తీసుకుని వెళ్తాడు ఆయన. వెళ్ళారు కదా. మంగళగిరి నుంచి తెనాలి ఎంత దూరం ఉందండి? అక్కడ కూడా ఫ్లైట్ హెలికాప్టర్లో వెళ్ళాడు. హెలికాప్టర్లో వెళ్ళాడు. అసలు గట్టిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు సరదాగా. ఆయనకు మార్గం చేయాలనుకుంటే వెళ్ళేంత దూరం అండి అది. అలాంటిది వదిలేసి హెలికాప్టర్లో వెళ్ళాడు. సరే పెద్ద ఆయన అంటే ఆయనకి థ్రెట్ ఉందనేది భయపడుతున్నాడేమోనని నా డౌట్ అండి. అసలు ఇంక గమ్మత్తు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు కొట్టేస్తారు. ఆయనకి ఎవరన్నా చిలక జ్యోతిష్యం చెప్పారేమో, చెట్లలో నుంచి వచ్చి నిన్ను ఎవరన్నా కాల్ చేస్తారేమోనని, అందుకని చెట్లు కొట్టేస్తాడేమో. వైజాగ్ లో కూడా మొత్తం కృషిగండ మీద చెట్లు కొట్టేశాడు. ఆయన అదే ఇప్పుడు చెట్టన్నా పెట్టన్నా భయం అంటారా? భయం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక మనిషి ఏ రంగును చూడడానికి ఇష్టపడతారు అంటే గనక పచ్చగా ఉండాలనుకుంటారు. పచ్చ రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు ఇష్టపడతారు. ఈ మూడు రంగులు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైతే మానసికంగా గందరగోళంగా ఉంటారో, ఎవరైతే నెగటివ్ ఎనర్జీ తోటి ఉంటారో, ఎవరైతే విధ్వంసకరమైన మనస్తత్వం ఉంటుందో వాళ్ళకి మూడు రంగులు నచ్చవు. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ. ఇప్పుడు మన జాతీయ జెండా మూడు రంగులు కదా, మరి ఆయనకి మూడు రంగులు అంటే గిట్టదు. అందుకని చెట్లు కొట్టేస్తాడు. ఎవరైనా సరే అండి, కొంచెం మనసు బాగోని వాళ్ళకి, ఆరోగ్యం కొంచెం కుదుట పడే వాళ్ళకి పచ్చదనంలోకి వెళ్ళండి, గ్రీన్ చూడండి అంటారు. ఇప్పుడు హాస్పిటల్లో చూడండి, గ్రీన్ ఎందుకు పెడతారు? గ్రీన్ ఏంటి అంటే ఒక ఆశని పెంచుతుంది, ఒక నమ్మకాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి నా ఆరోగ్యం బాగుంటది అనే నమ్మకం ఉంటది. నమ్మకం రావటం కోసం హాస్పిటల్లో రంగు పెడతారు. అంటే ఇది జీవానికి సంబంధించిన విషయం, జవానికి సంబంధించిన విషయం ఆకుపచ్చ రంగు అనేది. ఆయనకు ఆకుపచ్చ ఇష్టం లేదు, అందుకే ఎక్కడ పడితే అక్కడ చెట్లు కొట్టేస్తాడు. ఆయన నిజంగా ఒక రకంగా చూస్తే అంటే ఒక వింత పోకడలు కనిపిస్తాయి మనం ఎక్కడ ఇప్పుడు దాకా. అంటే మేమంటే జనపిల్లలు మీరు గతంలో కూడా ఎప్పటి నుంచో చూసి ఉంటారు, బట్ ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరిని చూడలేదండి. ఇట్లా ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు.